మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 3వ తారీఖు జూన్ నెల 2024 సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనము. ఆయన నీకు నోటు నిండా నవ్వు కలుగుజేచెదను. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ అందరి వెనికిడిలో ఫలింపచేయునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, ఆయన నీకు నోటి నిండా నవ్వును కలుగు చేయును. సహోదరుడా, నీ జీవితంలో నవ్వుతున్నావే తప్పది తాత్కాలికమైనటువంటి నవ్వు ఉన్నదేమో. నీ నవ్వు ఎక్కువ కాలము నిలబడుతుందో నిలబడలేదో అని నువ్వే కృంగిపోయే వ్యక్తిగా బ్రతుకుతూ ఉన్నావేమో. అయితే ఈ ఉదయకాలమందు నా దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, ఆయన నీకు నీ నోటి నిండా పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని, పరిపూర్ణమైన ఆనందాన్ని కలుగజేస్తాడు. జరిగిపోయిన పరిస్థితుల రీత్యా, జరగనన్న పరిస్థితుల నిండా భయపడిపోతూ కృంగిపోతూ ఏమవుతుందో అర్థం కానటువంటి స్థితిలో నీవు భయపడే వ్యక్తిగా నీవు జీవిస్తున్నావేమో. నా దేవుడు నీకు తెలియచేస్తున్నటువంటి మాట, నీకు నోటి నిండా నవ్వును కలుగు చేస్తానని చెప్తున్నాడు. కనుక ఆయన చెప్పిన మాట విని ఆ మాట యందు విశ్వాసముతో ఆయనకు లోబడి బ్రతికే వ్యక్తివైతే నిశ్చయముగా నీ జీవితములో ఆయన ఇచ్చిన వాగ్దానము పొందుకుని ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేరినట్లు దేవుడు నీకు ఆ కృప అనుగ్రహించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు. ఎందరు బిడ్డలు ఈ మాటలు వినుచున్నారో వారందరి జీవితముల్లో తండ్రి నోటి నిండా నవ్వును కలుగు చేసి సంతోషపరిచి కృప చూపమని యేసయ్య నామం పేరట ప్రార్థన చేయుచున్నాడు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడు ఎల్లప్పుడూ అని సన్నిధి సదాకాలం తోడైండి అంబడించి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మేము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.